వీడియో చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పెద్ద మనుషులంటే ఆశీర్వాదం. ఎంతమ్మా ఏజ్? 60 హాఫ్ సెంచరీ కొట్టింది. అవ్వ బాగుంది. 61 తాత ఎవరు? ఇద్దరు అమ్మ తాత ఇద్దరు హస్బెండ్ వైఫ్. తాత మనమడా అవ్వ తాత పోలికలు వచ్చినాయి కదా. తాతకు కూడా కాలు మొక్కుదాము, ఆశీర్వాదం ఉంటాను. కేక్ తిని తాత కేక్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను బెంగళూరు నుంచి దాదాపు 128 కిలోమీటర్ దూరంలో వచ్చాను. ఇక్కడ ఒక అక్క నేను పనిచేసే ఆఫీస్లో పనిచేస్తుంది కాబట్టి ఆమె అర్జెంటుగా వెళ్ళి మళ్ళీ రావాలని ఆమె వాళ్ళ పాపని ఇచ్చింది ఊరికి. గోరెంట్ల అనే ఊరికి వచ్చాను. ఇప్పుడైతే నేను వచ్చి కాస్త తొందర డెకరేషన్ చేశాము. చాలా బాగుంది. ఇది చూస్తే మాత్రం మా ఊరు గుర్తుకొస్తుంది. సేమ్ ఊరు లేకనే ఉంది. ఇదంతా పల్లెటూరు. ఇక్కడ కూడా ఎంత దూడ ఉంది చూడండి, మంచిగా చిన్న దూడ ఉంది. ఇప్పుడైతే మళ్ళీ పోవాల, టైం అవుతుంది. పాపం మా అక్క మా ఆఫీస్లో పనిచేస్తుంది కదా, హెల్ప్ చేద్దామని వచ్చాను. ఇల్లు బాగుంది. ఇంకా ఆ పిల్లలు అడుగుతుంటారు. ఇల్లు మాత్రం సూపర్గా ఉంది. ఈ అవ్వ ఎవరు? అల్లుడల అమ్మ. నమస్కారం అవ్వ. ఎంత ఏజ్ అమ్మది? 60 ఇయర్ అంట అవ్వ. ఏం పేరు అవ్వ మీ పేరు? రద్రిబాయ్. సరే సార్. అక్క ఇట్లా ఉండే వేరే ఊరికి పోయింటే అని మెమోరీ ఉంటుంది. సైట్లా నేను ఆడ ఉంటే వీళ్ళు బిల్డర్స్ ఆడే పని చేసేది. నేను 2 పని చేయాక సార్ వాళ్ళ దగ్గర పని చేస్తాను. నేను సార్ వాళ్ళ చేత తిరుగుతా. అన్నది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనా, ఫస్ట్ మ్యారీడ్ లైఫ్ అన్నది. ఇంకా ఈ అక్క తన హ్యాపీ యానివర్సరీకి డెకరేషన్ చేసుకుంటుంది. ఈ కొంచెం డెకరేషన్ నేను కూడా చేసినాను, నేను అన్న కలిసి చేసినాము. ఇంకా ఇప్పుడైతే టైం అయింది, వాళ్ళు కేక్ కట్ చేయాలి. అప్పుడు ఒక ఊరికి పోయింది. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. వీళ్ళకి వచ్చేసి ఫస్ట్ హ్యాపీ యానివర్సరీ డే కేక్ కట్ చేస్తారు. నెక్స్ట్ పూలు చూపియండి. అక్కడ ఫోటో దిగుతాం. ఒక్క నిమిషం ఫోటో దిగుతా. కొంచెం కిందికి అక్క మీరు నిలవండి. అక్క వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుని కోసం బెంగళూరు నుంచి అర్జెంట్లో వచ్చింది. ఆమె నాకే అమ్మ లాంటిది కాబట్టి నేను హెల్ప్ చేద్దామని అయితే వచ్చాను. ఫోటో దిగు ఒక్క నిమిషం. ఊదేటప్పుడు ఇద్దరు ఒకటి. ఇది సౌండ్ వస్తుందమ్మా. ఇప్పుడు ఊదల మీరు మనం చెప్పండి కొడదామా. 1 2 3 హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే తింటామన్నా. ఒక ఫోటో తీద్దాం. తీస్తాం. పెద్దన్న విజయనా అమ్మ పెద్దక్క తినిపియమ్మా. అందరు తినిపిరు, ఇద్దరికి తినిపిరు, ఒక్కరిది కాదు. తినిపియండి, అందరు పోయి తినిపియండి. అందరు పోయి తినిపియండి. మీరు ఈ పక్క వస్తే అందరు తినిపిస్తారు. అమ్మకి మీ తమ్ముళ్ళు వీళ్ళు సిగ్గుపడుతున్నాడు. తినిపి ఫోటో దింపుతున్నా. ఒక్క నిమిషం. అన్నకి ఇక్కడ చూడక అట్లే నిలబడమ్మా. అమ్మ ఆశీర్వాదం మీ ఇద్దరికి బాగా ఉండాలి. ఇంకా అమ్మకి ఖుషి కావాలి. వస్తే ఉండు. ఫోటో ఇక్కడేనా అన్న?
ఫోటో ఇక్కడేనా? ఇక్కడ ఇప్పుడు ఫోటో తీసేటప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ అన్న థ్యాంక్ యూ అని చెప్పండి. వాళ్ళంతగా చెప్తాను కానీ ఏం చెప్పుకోకుండా ఉన్నారు, ఊరికనే ఉన్నారు వాళ్ళు, ఎందుకో ఏమో. కేక్ అయిపోలేదు ఇంకా. కేక్ కేక్ ఏం ఫ్రూట్స్ కేకా? కివి ఫ్రూట్, వెన్నెల ఫ్లేవర్ ఫ్రూట్స్తో చేసిండ్రు. ఈ ఫ్రూట్స్ చేసిందే మంచిది, ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్ ఉన్నదానికి ఫ్రూట్స్ మంచిది. కేకు బాగా తెచ్చలేదు. ఫోటో తీయాలా? చాలు, దేవుడు వచ్చింది ఫోటో. ఓకే, ఫస్ట్ యానివర్సరీ పర్పోజ్, సెకండ్ ఇక్కడ ప్రీతి ఆ పాప వాళ్ళ అమ్మ, ఈ అన్న వాళ్ళ అమ్మ. బొక్కే ఇష్టమైందా లేదనా? బాగుందా? సెలెక్షన్ నానే చేసిన, ఇంకా వేరేది ఉండే, దానికన్నా ఇది బాగా అనిపించాయి. ఎందుకంటే బెంగళూరులో చూడండి. ఈ పేరు కరెక్టా రాంగానా చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇదైతే నాకు తెలియని ఊరికి ఫస్ట్ టైం వచ్చినాను. గోరెంట్ల మండలం కరళపల్లి తాండా, బెంగళూరు నుంచి 130 కిలోమీటర్, 130 కిలోమీటర్. ఫస్ట్ టైం నేను ఇంత దూరం వచ్చినాను బండిలా. ఎప్పుడైనా వెళ్తే 100 కిలోమీటర్ లోపలనే పోతుంది. అంటే అది నంది హిల్స్, ఈషా ఫౌండేషన్ అదంతా. ఇంకా వీళ్ళంతా చూస్తే నన్ను ఏమో వేరే ఊరికి వచ్చినట్లు అనిపిస్తలేదు, ఇదో మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లు అనిపిస్తుంది, ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. ఇంకా ఈ అక్క నేను పనిచేసే ఇక్కడ సార్ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది, అందుకే నేను ఇంక ఈమె హ్యాపీ కోసం వచ్చాను. ఈ అక్క నాకు అమ్మ అలాంటిది, ఆమె కూతురి కోసం వెళ్ళాల్సింది అని బాధపడుతూ ఉండే, అందుకే నేను బండిలోనే వచ్చాము. ఏం కాదు, సేఫ్టీగా వచ్చినాము, సేఫ్టీగా వెళ్ళి వీడియో కంప్లీట్ చేస్తాం. అన్న వచ్చేసి ప్రిన్సిపల్, లెక్చరర్ యాడనా? యా ఊర్లో? గోరెంట్ల. అన్న కాలేజీ లెక్చరర్ అంట. అన్నలో ఇల్లు కూడా బాగుంది. ఈ పిల్లలు మాత్రం ఆడపిల్లలాగా సిగ్గుపడతారు. రా కేక్ అన్నది తిందిరా, కేక్ తిందిరా. అందరు మీ పోలికలే వచ్చినాయి చూడు. వాడు నీకు నన్ను నీలాగానే ఉన్నాడు. కాదు, అది ప్లేట్లు తెచ్చేట్టు మర్చిపోయినట్లుంది అక్క. నాకే అని చెప్పిట్టే నా తెస్తుంది. భాష మాత్రం లంబడి వాళ్ళు. నేను తాండా అయినా బాగా కట్టిండ్రా నా ఇల్లు మాత్రం. ఇది పొలము ఉందా? పొలం ఉంది. బాగుండమ్మా? బెంగళూరు నుంచి వచ్చిండా? సరే, ఈ పొద్దు ఉంటాము. నీ చెప్పేది కరెక్ట్, కానీ అంటే ఆమె డ్యూటీ అట్లుంది, నా డ్యూటీ అట్లుంది. ఆమె ఏమో బాధపడుతుంది, మళ్ళీ బస్సులో వచ్చి ఎంబడినే పోలేం కదా అని నాకు ఆమె కష్టపడుతుంది అని. నాకు అమ్మ లేదు, అందుకే కదా పాప మా అమ్మ బాధ తెలుసు. వాళ్ళ కూతురు కోసం వాళ్ళకి అన్న హ్యాపీ అవుతుందని నేను వచ్చిండా. ఆశీర్వాదం ఉండాలి అందరికీ. మీ కూతురా? మీదెంతగా ఏజ్? అన్న ఇంకొక అన్న పెద్ద ఈమె పెద్ద అక్క. మీకు ఎవరికి ఇచ్చిండి దేవురా? అక్కల ఊరు సైడ్. ఇంకా వీళ్ళు ఇప్పుడు మీరు ఈరోజు మ్యారేజ్ ఉందని వచ్చిండ్రు, మ్యారేజ్ యానివర్సరీ ఉందని వచ్చిండ్రు. మీరు మీ చిన్నాన్న మీరేం చేస్తుండ్రు? ఇప్పుడు చదువుతుండ్రా, ఇడిచి పెట్టిండ్రా? ఏమి? మీ అన్న లెక్చరర్ అయ్యిండు, మీ చిన్న ఆయన లెక్చరర్ అయ్యిండు. ఆయనను చూసి మీరు మోటివేటివ్గా మీరు సంపాదించాలి కదా, జాబు సంపాదించాలి కదా. ఇప్పుడే కూలి ఎందుకు ఒప్పుకోరు? ఓ అట్లా అట్లా. మీ కూతురా? అన్న కూతురు. ఓకే ఓకే. ఫ్యామిలీ మొత్తం అమ్మ పోలికలే వచ్చినాయి, ఫ్యామిలీ మొత్తం. ఆ పిల్లలు కూడా ఇద్దరు. నేను అట్లా ఆలోచన కూడా నేను చేయలేదు, ఇట్లా అవుతుందని. మీరేం టెన్షన్ పడతారు? మీరు యూట్యూబ్ ఛానల్ అని కూడా నాకు తెలీదు.
నన్ను ఏమంటే నన్ను యూట్యూబ్ ఛానల్ అని రాలేదు, మీరు బాధపడతారు, మీరు నిన్న అడుగుతుంటారు కదా. బాగైంది. అన్న నాన్న కలిసి డెకరేషన్ చేసినాము సింపుల్గా, మీకు మెమొరీ ఉండాల. తెచ్చి అక్క, దీనికి అంత కారణం అక్క చెప్తేనే నేను తీసుకున్నా. ఎత్తుకపోతున్నా ఎంత మంచిగా ఉంది చూడద్దు, క్యూట్గా ఉన్నాయి, క్యూట్ పప్పి. నా దగ్గర కుక్కలు ఉన్నాయి, కుక్కలు 10 ఉన్నాయి. మేము కుక్కలు అంటే చాలా దాని కష్టాలు ఉంటాయి, దానికంతా ఫుడ్ పెడతాము అని చూసుకుంటాం. ఇది బాగుంది. మాకు ఏ ఊరు గుర్తుకొచ్చింది ఇక్కడ వస్తే. సిటీలో ఉండి ట్రాఫిక్ ఆ ట్రాఫిక్లంతా ఇంత దూరం వస్తే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇప్పుడు సాయంత్రం 5 గంటలైంది. ఇంకా ఆమె చేయాల్సిందంతా సెలబ్రేషన్ చిన్నగా అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ 130 కిలోమీటర్ పోవాలా కేర్ఫుల్గా. అక్కడ పోయిన తర్వాత వీడియో మాత్రం ఎడిటింగ్ చేసి పంపిస్తా, వాళ్ళకి సంబంధించిన ఫోటోలను వాళ్ళకి పంపిస్తా. యూట్యూబ్లో వేయాల్సింది యూట్యూబ్లో వేస్తాను. ఇక్కడ మాత్రం చూస్తే నన్ను ఒక పల్లెటూరుకి వచ్చినట్లు అనిపిస్తుంది. వాతావరణం చూడండి, చూడడానికి అంత పల్లెటూరు చూడొచ్చు. ఇక్కడ అంత పల్లెటూరు, అంత చేనులు, అక్కడంతా చేనులు ఉన్నాయి. ఇక్కడంతా సీట్లు అంతా వేసిండ్రు, బాగుంది ప్రశాంతంగా. వీడియో చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పెద్ద మనుషులు అంటే ఆశీర్వాదం. ఎంతమ్మా ఏజ్? 60, హాఫ్ సెంచరీ కొట్టింది. అవ్వ బాగుంది. తాత ఎవరు? ఇద్దరు, అమ్మ తాత, ఇద్దరు హస్బెండ్ వైఫ్. తాత మనమడు అవ్వ తాత పోలికలు వచ్చినాయి కదా. తాతకు కూడా కాలు మొక్కుదాము, ఆశీర్వాదం ఉండాలి. కేక్ తిను తాత, కేక్ తిను తిను తిను. పల్లెటూరుది బాగుంటుంది. నేను ఇది క్లిప్ చేస్తాను, అన్ని క్లిప్ తిప్పివమ్మా. అవును, ఇప్పుడు అర్జెంట్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు వచ్చి నాన్న తింటున్నా. ఇప్పుడు చెప్పన్నా, ఐ లవ్ చెప్పు. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఈ అన్నని ఆ నాన్న చదివిపించిండు. నాన్న లాస్ట్ ఇయర్ చనిపోయిండు. ఇక్కడ తాతనా? నాన్న తాత. ఇంకా ఇల్లు చిన్నగా బాగుంది, మంచిగా ఉంది, క్లారిటీగా. టైల్స్ అంతా బాగున్నాయి. ఇంకా ఇక్కడ దేవుళ్ళ గుడి, దేవుని దర్శనం తీసుకుందాం. దేవుళ్ళు ఏం రైసా మసాలా? ఇదేమి చికెన్. చాలు యానివర్సరీ సందర్భంగా ఈ అన్న తినిండు. ఇంకా అక్కడ వాళ్ళ అమ్మకి, ఇక్కడ ఆ పాప అందరికి వడ్డిస్తుంది చికెన్. చికెన్ బాగుంది. ఎవరు చేసింది చికెన్? పాపనా? బాగుంది. మీ స్టైల్ ఇది బాగా చేసిండ్రు. చికెన్ ఇదేంది? చపాతి. అన్ని తీయాలా? అదే దాంట్లో అంతా వేస్తా. ఏం వచ్చినా ఏమేం చేసినా పెట్టుకోవచ్చు. నీకన్నా ఎక్కువనా? నీవు పెట్టుకోవచ్చు, నువ్వు తల్లో పెట్టుకోవచ్చు, అన్న చెవులో పెట్టుకోవచ్చు. నీకు పూలు, రోజు పూలు అంటే ఇష్టమా? పెట్టుకోండి, రోజు ఒకటి పెట్టుకొని కాల్ చేయండి. రోజు పూలు అంటే ఇంకా అమ్మాయిలకి ఇష్టం పడుతుంది కదా, అందుకే రోజు పూలే తెచ్చిన. ఇంకొక పూలలో కొంచెం మిక్స్ ఉండే, దానికని ఇది బాగా అనిపించింది నాకు. అంతే తీసుకొస్తాను. ఇప్పుడు పెరుగన్నం, లాస్ట్లో పెరుగన్నం తింటుండే. ఫుడ్ ఇది బెంగళూరులో ఉంటుంది. బెంగళూరులో అక్క వాళ్ళ హస్బెండ్ అన్న. ఏది పొడుస్తుందా? ఇది గోమాత. గోమాత పాప, గోమాత పాప. క్యూట్ క్యూట్ బాయ్, క్యూట్ బాయ్. మగబిడ్డ. దూడ 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 దూడ. ఏ లడకా? లడకా. బాయ్ బాయ్. ఎద్దు ఎద్దు. కోడే కోడే. మీ అమ్మ వచ్చింది రే.
అమ్మ వచ్చింది, అమ్మ మమ్మీ హాగయా, మమ్మీ అమ్మ వచ్చింది. వచ్చినప్పుడు అందరు పోతారు, అందుకే ఉన్న రోజుల్లో కొడుకుని పిల్లల్ని మన్మల్ని అందరిని చూసుకొని హ్యాపీగా ఉండు. నువ్వు ఏం టెన్షన్ చేయొద్దు, టెన్షన్ చేయరాదు. నీకు ఇంకేం టెన్షను, ఈ వయసులో తినాలా, మంచిగా రెస్ట్ తీసుకునేలా కదానా. ఇంకేం కిచెన్ అన్నలో ఇల్లు, ఇదంతా కిచెన్. పాత్రలన్నీ లైన్గా పెట్టిండ్రు. ఈ ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి, ఖాళీ ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్లో అన్నీ ఉన్నాయి, కేకులు, ఫ్రైజులు. బాగుంది, ఫ్రిడ్జ్ బాగుంది. అన్నీ చూపించిన, ఇంకా ఇల్లు మొత్తం చూపించిన. ఇది మెయిన్ డోరు. ఇక్కడ సెలబ్రేషన్ అంతా అయిపోయి, ఇప్పుడు సెలబ్రేషనా ఇంకా లోపల అంతా చూపించినప్పుడే ఇంకా అయిపోయింది. తీసుకుంటుంది. పూల ఎంట్రన్స్ నుంచి బాగానే ఉంది. ఎంట్రన్స్లోనే దేవుని ఫోటో ఉంది, సీతారామన్ ఫోటో, నరసింహస్వామి. ఆవుకి పాలు పిండుతున్నారు. ఇంతసేపు ఫోటో తీసిన అమ్మ కూతురు పాలు పిండుతుంది. ఇంకా ఫైనల్గా మేము ఇంటికి పోయే టైం అయింది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.